హాయ్ ఎవ్రీవన్, మీలో ఎంతమందికి సేమియా దద్దోజనం తెలుసో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే దేవీ నవరాత్రుల్లో మాత్రమే ఈ సేమియా దద్దోజనం గురించి తెలిసింది. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 2 కప్పులైతే వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక కప్ అయితే సేమియా వేసుకోవాలి. ఇందులో నూనె వేయకూడదు. మనకి పొడి పొడిలాడితే సేమియా ఉండొద్దు, ముద్దగా ఉండాలన్నమాట. ఇవి 80% వరకు కుక్ అయిన తర్వాత ఎదుగోండి ఇలా నలిపితే మొత్తం నలిగిపోవాలి. తర్వాత స్ట్రైన్ అవుట్ చేసేసుకొని చల్ల నీళ్ళతో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి పోపంతా వేసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, మీకు నచ్చితే క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే లాస్ట్‌లో కొంచెం కరివేపాకు, జీడిపప్పు వేసుకొని పోపు వేగిన తర్వాత చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని 2 కప్పులు కమ్మని పెరుగు, అలాగే ముప్పావు కప్పు వరకు పాలు, కొంచెం వాటర్ వేసుకొని, మిరియాల పొడి, సాల్ట్ వేసుకొని ముద్దగా అయిన సేమియాని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం పోపునంతటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే గనక సరిపోతది. మీకు ఇంకా చిక్కగా కావాలన్నా, పలచగా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా దానిమ్మ గింజలు యాడ్ చేసుకుంటే దీని టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట. ఇంతేనండి, మనకి సేమియా దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. ప్రసాదంగా సూపర్ ఉంటదనమాట. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.